మీ అందరికీ చెప్పినట్లుగానే ఈరోజు ఒక సాంగ్‌కి డాన్స్ నేర్పించడానికి మీ ముందుకైతే వచ్చేసాను. అప్పట్లో 40+ ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ 'ఖడ్గం' మూవీలో 'అల్లరి అల్లరి చూపులతో' అనే సాంగ్ చాలా ఇష్టమైన సాంగ్. ఈరోజు మనం ఆ సాంగ్‌కి డాన్స్ అయితే చేయబోతున్నాం. ఇందులో నేను ఎటువంటి కొత్త మూవ్‌మెంట్స్ చెప్పడం లేదు. నేను ఆల్రెడీ లాస్ట్ 3 ఎపిసోడ్స్‌లో ఏవైతే డాన్స్ స్టెప్స్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశానో వాటిని యూజ్ చేసుకొని ఈ సాంగ్‌ని కంపోజ్ చేయడం అయితే జరిగింది. మీలో ఇంకా ఎవరైనా ఈ వీడియో కొత్తగా చూస్తుంటే మీరు ముందు నేను చెప్పిన ఆ 3 ఎపిసోడ్స్ ముందుగా చూసి తర్వాత ఇక్కడికి రండి. అప్పుడే ఈ వీడియోలో నేను చెప్తున్న డాన్స్ స్టెప్స్ ఆర్డర్ మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ మీ అందరికీ తెలిసిందే నేను ఈ నవంబర్ 15th నుంచి 40+ ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ ఆన్లైన్లో గ్రూప్ డాన్స్ క్లాసెస్ని కండక్ట్ చేయబోతున్నాను. అండ్ చాలామంది కొన్ని డౌట్స్ అయితే రేస్ చేస్తున్నారు. 30+ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఈ డాన్స్ క్లాసెస్ని అటెండ్ అవ్వచ్చా అని. ఈ డాన్స్ క్లాసెస్ అనేవి బిగినర్స్ ఫ్రెండ్లీ. అంటే ఎవరైతే ఇప్పటివరకు డాన్స్ స్టార్ట్ చేయలేదో కొత్తగా వాళ్ళకి ఇంట్రెస్ట్ పుట్టి డాన్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరూ ఈ డాన్స్ క్లాసెస్ని అయితే అటెండ్ అవ్వచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా డాన్స్ అయితే నేర్చేసుకుందాం. బట్ నేర్చుకోబోయే ముందు హాయ్, మై నేమ్ ఇస్ శంకర్. వెల్కమ్ టు ఎంజిఎస్ డాన్స్ స్టూడియో. ఎస్ ఫ్రెండ్స్, ఈ సాంగ్కి సంబంధించిన డాన్స్ మూమెంట్స్ అన్నీ నేను మంచిగా ఒక ఆర్డర్ని అయితే క్రియేట్ చేశాను. అంటే ఫస్ట్ మూమెంట్ ఎక్కడ ఉంటే బాగుంటుంది, సెకండ్ మూమెంట్ ఎక్కడ ఉంటే మీకు కాస్త ఈజీగా ఉంటుంది, చూడడానికి అందంగా కనిపిస్తుంది అని ఆలోచించుకుంటూ మంచిగా ఒక ఆర్డర్ని అయితే క్రియేట్ చేశాను. దాన్ని నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా కేర్ఫుల్గా నేర్చుకుంటూ మీ ఈవెంట్స్లో పర్ఫార్మెన్స్ని అయితే ఇచ్చేయండి. ఓకేనా? సో ఫస్ట్ మూమెంట్ అయితే చూడండి, ఈ విధంగా ఉంటుంది. దీన్ని నేను మన ఫస్ట్ ఎపిసోడ్లో ఫస్ట్ మూమెంట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. ఓకే, సో అదే ఈ మూమెంట్. ఇప్పుడు నాతో పాటు కలిసి చేయండి. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4. ఓకే, దీని తర్వాత సెకండ్ మూమెంట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దానిని నేను ఇక్కడ సెకండ్ మూమెంట్గా తీసుకోవడం అయితే జరిగింది. ఇలా రైట్లకి ఇలా ముందు పెట్టుకొని మళ్ళీ వెనక్కి అయితే పెట్టుకుంటాం అండ్ హ్యాండ్స్ ఇలా మూవ్ చేసుకుంటూ మూమెంట్ అయితే చేస్తాం. ఇప్పుడు నాతో పాటు కలిసి చేయండి. రెడీ? స్టార్ట్. 1 2 3 4. ఓకే, ఈ విధంగా అయితే ఉంటుంది. థర్డ్ వన్ ఏంటంటే ఈ మూమెంట్ 1 2 3 4. దీన్ని మనం 2 టైమ్స్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నాతో పాటు కలిసి చేయండి. 1 2 3 4. వన్స్ ఇది అయిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ దగ్గర పెట్టుకొని రైట్ హ్యాండ్తో ఈ మూమెంట్ ఇంకొక 2 టైమ్స్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నాతో పాటు కలిసి చేయండి. హ్యాండ్ ఇలా పెట్టుకోండి, ఈ హ్యాండ్ దగ్గర పెట్టుకొని స్టార్ట్. 1 2 3 4. ఓకేనా? ఇక్కడితో మనకి మ్యూజిక్ పార్ట్ అయితే కంప్లీట్ అవుతుంది. ఈ మూమెంట్స్ అన్నీ మీకు ఫస్ట్ ఎపిసోడ్లో అయితే దొరికేస్తాయి. ఓకే, ఇప్పుడు నాతో పాటు మళ్ళీ కలిపి చేయండి. ఇక్కడ వరకు ఆర్డర్లో చేయండి. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ మూమెంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు నెక్స్ట్ మూమెంట్ చేయండి. 1 2. ఇది 2 టైమ్స్ చేస్తారు. ఓకే, దీని తర్వాత ఇలా హ్యాండ్ పెట్టుకొని ఇది కూడా 2 టైమ్స్ చేయండి. 1 2. ఓకే, ఇక్కడితో మనకి మ్యూజిక్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. తర్వాత మనకి అల్లరి అల్లరి చూపులతోని లిరిక్ అయితే స్టార్ట్ అవుతుంది. దానికి నేను ఏం చేశాను అంటే చిన్నగా హ్యాండ్ మూమెంట్ మార్చాను. మనం స్టార్టింగ్లో ఈ హిప్ మూమెంట్ చేసాం కదా, సో ఇదే ఉంటుంది. దానికి హ్యాండ్ మూమెంట్ చూడండి, ఇలా చిటికెన మీద ఉంది కదా, చిటికెన మీద ఇలా కళ్ళ దగ్గర పెట్టుకుంటూ ఇలా తీసి మూమెంట్ అయితే చేస్తాం. ఓకే, సో హ్యాండ్ మూమెంట్ ఇదే ఉంటుంది, హిప్ మూమెంట్ సేమ్ ఉంటుంది. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4. ఇప్పుడు ఇది నాతో పాటు కలిపి చేయండి. ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4. దీని తర్వాత మనం ఆల్రెడీ క్లాసెస్లో నేర్చుకున్నాం కదా ఈ మూమెంట్, సో దాంట్లో సగం మూమెంట్ అయితే నేను పెట్టాను. ఓకే, ఇప్పుడు రైట్ హ్యాండ్ అండ్ రైట్ లెగ్తో మాత్రమే ఇలా ఒకసారి మూమెంట్ అయితే చేయండి. నాతో పాటు కలిపి చేసినప్పుడు రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4. అంతే. ఓకే, మళ్ళీ ఒకసారి ఇక్కడ నుంచి చేద్దాం. రెడీ? 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. దీని తర్వాత సెకండ్ మూమెంట్ ఈ మూమెంట్ పెట్టాను లిరికల్లో. ఓకే,
ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ దగ్గర నుంచి చేయండి. ఓకే, లెఫ్ట్ హ్యాండ్తో చేయండి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 ఇలా. ఇప్పుడు నాతో పాటు కలిపి చేయండి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4. ఓకే, దీని తర్వాత మళ్ళీ నేను హిప్ మూమెంట్ యూజ్ చేసుకుంటూ ఇంకొక మూమెంట్ అయితే చేశానో అది చూపిస్తాను. హ్యాండ్ మూమెంట్ ఇలా ఇలా ఎక్కడి నుంచి ఇలా వచ్చి బుగ్గల దగ్గర నుంచి ఇలా ట్యాప్ చేస్తుంది. ఓకే, ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వస్తూ రైట్ చీక్ని ఈ విధంగా ట్యాప్ చేయాలి. ఓకే, కింద హిప్ మూమెంట్ సేమ్ ఉంటుంది. ఇలా మూవ్ చేస్తూ ఇలా హ్యాండ్ మూమెంట్ అయితే చేస్తాం. ఓకే, ఇప్పుడు నాతో పాటు కలిపి చేయండి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4. ఓకే, దీని తర్వాత మళ్ళీ మనం లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్న మూమెంట్ని యూజ్ చేయడం అయితే జరిగింది. జస్ట్ ఇలా 1 2 3 4 హ్యాండ్ లోపల పెట్టుకుంటూ చేయండి. నాతో పాటు కలిపి చేయండి. ఇప్పుడు రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4. దీని తర్వాత ఇంకొక చిన్న కొత్త మూమెంట్ యాడ్ చేయడం జరిగింది. చాలా సింపుల్ మూమెంట్. జస్ట్ హ్యాండ్స్ ఇలా పెట్టుకొని ఇలా టర్న్ అయిపోతారు అంతే, ఫేస్ ముందు పెట్టుకొని. ఓకే, ఇప్పుడు నాతో పాటు కలిపి చేయండి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4. సో హ్యాండ్స్ ఇలా ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి రైట్ హ్యాండ్ ఇలా తీసుకొని తర్వాత లెఫ్ట్ హ్యాండ్ ఇలా తీసుకొని రావాలి. ఓకే, ఇక్కడ రైట్ హ్యాండ్తో చేస్తే కాస్త బాడీ రైట్ సైడ్ వెళ్తుంది, లెఫ్ట్ హ్యాండ్తో చేస్తే బాడీ లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి చేయండి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. ఇది చేస్తున్నప్పుడు మీకు లెగ్ మూమెంట్ ఏముండదు, జస్ట్ ఇలా చేసుకుంటూ ఇలా బాడీ మూమెంట్ ఇస్తారంతే. ఓకేనా, ఇక్కడతో మనకి లిరికల్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఒకసారి లిరికల్ పార్ట్ అంతా మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. ఓకేనా, రెడీ నాతో పాటు కలిపి చేయండి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4. నెక్స్ట్ మూమెంట్ 5 6 7 8. దీని తర్వాత హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేసుకొని స్లోగా చేయండి. 1 2 3 4. నెక్స్ట్ చూడండి. 1 2 3 4. నెక్స్ట్ మూమెంట్ 1 2 3 4. నెక్స్ట్ మూమెంట్ 1 2 3 4 5 6 7 8. ఇక్కడతో లిరికల్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. దీని తర్వాత మళ్ళీ మ్యూజిక్ వస్తుంది. దానికి ఏం చేస్తామంటే ఈ విధంగా చేస్తాం. ఓకే, సో ఇక్కడ చేస్తున్నప్పుడు ఇలా రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ ఆపోజిట్ చేస్తూ ఉండాలి. ఇలా ఒక 6 టైమ్స్ చేసుకోండి సరిపోతుంది. ఓకే, ఇది కూడా మన ఎపిసోడ్స్లో ఉన్నది. ఓకే, రెడీ నాతో కలిపి చేయండి. 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇలా రైట్ హ్యాండ్ రైట్ లెగ్ పెట్టుకొని ఇంకో మూమెంట్ అది చేస్తారు. ఇది మన 3rd ఎపిసోడ్లో లాస్ట్ మూమెంట్. ఓకేనా, ఇప్పుడు నాతో పాటు కలిపి చేయండి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4. ఇలా 4 టైమ్స్ చేసి హ్యాండ్స్ ఇక్కడ పెట్టుకొని హిప్ మూమెంట్ చేయండి. ఓకే, ఇలా. ఓకే, ఇప్పుడు నాతో పాటు కలిపి చేయండి మొత్తం అంతా. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. అంతే, ఇక్కడతో మనకి సాంగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం మూమెంట్స్ అన్ని ఆర్డర్లో చేసుకున్నాం, సాంగ్ కూడా కంప్లీట్ చేసేసాం. ఓకే, ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చేసేద్దాం. ఓకేనా, నాతో పాటు కలిపి చేయండి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ మూమెంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ మూమెంట్ 2 టైమ్స్ చేయండి. 1 2 3 4. అంతే. ఇప్పుడు ఈ నెక్స్ట్ మూమెంట్ కూడా 2 టైమ్స్ చేయండి. 1 2. ఓకే, సో దీని తర్వాత మనకి లిరికల్ పార్ట్ స్టార్ట్ అవుతుంది. దాన్ని చేయండి. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. నెక్స్ట్ 1 2 3 4. నెక్స్ట్ 1 2 3 4. నెక్స్ట్ 5 6 7 8. నెక్స్ట్ 1 2 3 4
5, 6, 7, 8. Next one. 1, 2, 3, 4, 5, 6. Next one. 1, 2, 3, 4. నెక్స్ట్ ఇలా పెట్టుకొని 5, 6, 7, 8 అంతే. ఫ్రెండ్స్, ఈ సాంగ్కి సంబంధించిన డాన్స్ వీడియో కాపీరైట్ ఇష్యూ వల్ల నేను సెపరేట్గా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ వీడియో మీకు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ప్రెస్ చేసి మీరు వీడియోని చూస్తూ డాన్స్ అయితే నేర్చేసుకోవచ్చు. లేదా కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ ఆ లింక్ మీద ప్రెస్ చేసి మీరు వీడియోని అయితే చూసేయచ్చు. మీకు నా ప్రజెంటేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఫ్యూచర్లో మరిన్ని క్లాసెస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్.